ఆల్ సో ఆటే నా పొగరు లేకపోతే ఈ భూమి మీద ఉన్నప్పుడే చేసేయాలి ఈ మాటలన్నీ చూసిన తర్వాత సినిమా ఎలా ఉంటుంది ఏంటి అని అనిపించింది. కానీ ట్రైలర్లోనే బుచ్చిబాబు గారి సినిమా గురించి చెప్పారు, కానీ మనం అర్థం చేసుకోలేదు. సినిమా చూసిన తర్వాత మీ అందరికీ అర్థమవుతుంది. నా ఫేవరెట్ క్రికెటర్ పెద్ది, నా ఫేవరెట్ రెస్లర్ పెద్ది, నా ఫేవరెట్ రన్నర్ పెద్ది. సో సినిమా కూడా అదే. పెద్ది ఏం చేస్తాడంటే ఈ మూడు ఆడతాడు. ఆ మూడు ఎందుకు ఆడతాడంటే వాళ్ళ ఊరు ఏదైతే ఊరుందో ఆ ఊరికి గుర్తింపు రాలేదని చెప్పి ఆ ఊరి కోసం రైల్వే స్టేషన్ కోసం ఈ గేమ్స్ ఆడుతూ ఉంటాడు. సో అవారాగా ఉన్న పెద్ది నేషనల్ ఛాంపియన్ ఎలా అయ్యాడు ఏంటి అనేదే ఈ సినిమా యొక్క మెయిన్ ప్లాట్ అనమాట, జీరో టు హీరో. సో ఈ యొక్క లైఫ్ స్టోరీని చాలా క్లీన్ అండ్ నీట్గా చూపించినప్పటికీ స్టోరీ లైన్ కూడా చాలా యూనిక్గానే అనిపించింది. కానీ ఎక్కడో రొటీన్ టెంప్లెట్ కొట్టింది అండ్ ఎగ్జిక్యూషన్ వైజ్గా కంప్లీట్గా ఫెయిల్ అయిందని నాకైతే అనిపించింది. వై బికాస్ పర్ఫార్మెన్స్ వైజ్ చరణ్ వాజ్ కంప్లీట్లీ టాప్ నాచ్ అని చెప్పచ్చు. వై బికాస్ ఈజ్ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మర్. రంగస్థలం నుంచి చూస్తున్నాము, కానీ పెద్దగా ఇంకేం చూపిస్తాడు ఈ యొక్క రూరల్ అండ్ విలేజ్ బ్యాక్డ్రాప్లో అనుకుంటే, ఆటకూలి నా కొడుకు దగ్గర నుంచి ఒక నేషనల్ ఛాంపియన్ అయిన తర్వాత కూడా తను పండించిన ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో, అరే పెద్ద కథ చరణ్కి కాకపోతే ఇంకెవరికి రా అని చెప్పేసే పాయింట్ అయితే క్లియర్ కట్గా అనిపించింది. అండ్ ఈ సినిమాకి ప్రాణం పోసిన ఏకైక వ్యక్తి మన అప్పల సూరి యాజ్ జగపతి బాబు. సో ఆ వ్యక్తి లేకపోతే సినిమా లేదు, ఆ అప్పల్ సూరి లేకపోతే ఈ పెద్ది ఒక కథ కూడా లేదనే చెప్పచ్చు. అండ్ దాంతోపాటు గౌరనాయుడు యాజ్ శివరాజ్ కుమార్ గారు శివన్, అండ్ దాంతోపాటు ఉన్నారు దివ్యేండు శర్మ, జాన్వీ కపూర్. దివ్యేండు శర్మ, జాన్వీ కపూర్ అసలు ఈ సినిమాలో ఎందుకు చేశారు అని చెప్పి నాకైతే అనిపించింది. దే ఆర్ నాట్ దట్ మచ్ ఆఫ్ వర్త్ అని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే అంత వర్త్ ఏం కాదు వాళ్ళిద్దరు ఆ సినిమాకి, కానీ వాళ్ళిద్దరిని ఎందుకు పెట్టారో ఏంటో నాకైతే అర్థం కాలేదు. అండ్ ఎస్పెషల్లీ ఇంటర్వెల్ సీక్వెన్స్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే, ఇంటర్వెల్ సీక్వెన్స్ నుంచి అదే కంప్లీట్గా ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ అండ్ దాంతోపాటు లాస్ట్ 40 minutes ఆఫ్ క్లైమాక్స్ ఆఫ్ సినిమా, దట్ విల్ కంప్లీట్లీ ఎంటర్టైన్ యూ, దట్ విల్ కంప్లీట్లీ షుక్ యూ. ప్రతి ఒక్కళ్ళు అంటే ఈ సినిమా ప్రతి ఒక్క సెక్టర్ ఆఫ్ ఆడియన్స్కి కనెక్ట్ అవుతుందా అంటే నేనైతే గ్యారంటీ ఇవ్వలేను. యాజ్ అన్ ఒపీనియన్గా చెప్తున్నా, దిస్ ఇస్ నాట్ ఎ స్టేట్మెంట్. ఈ సినిమా ఖచ్చితంగా ఎమోషన్స్ని బాగా క్యారీ చేసుకునే వాళ్ళు, ఓకే ఇది రియల్ లైఫ్లో మనం కనెక్ట్ చేసుకుంటాం అనుకునే వాళ్ళకి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది తప్ప మిగతా వాళ్ళు వేరే సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ కొంతమంది ఉంటారు, ప్రతి ఒక్కళ్ళు ఒకలా ఆలోచించలేరు. కాబట్టి ఈ సినిమా అంత వర్త్ అంటే నాకేమో అందరి సెక్టర్ ఆఫ్ ఆడియన్స్కి ఈ సినిమా అయితే ఖచ్చితంగా కనెక్ట్ కాదు. బట్ చరణ్ కోసం ఈ సినిమా చూడొచ్చు, కంపల్సరీగా ఒక్కసారి అయితే పక్కా చూడొచ్చు అని చెప్పి అనిపించింది. సో ఈ పెద్ది అనే సినిమా ఎవరికి బెనిఫిట్ అంటే కంప్లీట్గా రామ్ చరణ్ గారికే. అండ్ ఆ రామ్ చరణ్ గారు అంత జస్టిఫై చేశారు కాబట్టి ఈ సినిమా బాగుందని చెప్పచ్చు. అండ్ దాంతోపాటు ఈ సినిమాలో ఇంకేమైనా చెప్పుకోదగ్గ విషయాలు ఉన్నాయంటే ఆయన పర్ఫార్మెన్స్, ఆయన క్యారెక్టరైజేషన్ తప్ప ఈ సినిమాలో ఇంకేమీ పాజిటివ్ పాయింట్స్ నాకు ఏం కనిపించట్లేదు. బట్ ఎందుకు మనం స్పాయిల్ చేయడం అనే పాయింట్ మీదకి వస్తే ఈ సినిమాలో పాజిటివ్స్ అయితే ఇవి, అండ్ నెగిటివ్స్ వచ్చేసి కంప్లీట్గా ఐటమ్ సాంగ్ ఏదైతే ఉందో దట్ వాస్ అ వరస్ట్ ప్లేస్మెంట్ ఆఫ్ ద సినిమా. చికిరీ బాగుంది, దాంతోపాటు రై రై రారా బాగుంది, మసా మసా సాంగ్స్ వరకు బాగున్నాయి అంతే. దాని తర్వాత ఆ సాంగ్ పేరు కూడా నేను మర్చిపోయాను అనమాట, దరిద్రంగా ఉంది సాంగ్. ఆ సాంగ్ ఎందుకు పెట్టారో అర్థం కావట్లేదు. ఇటువంటి ఎమోషనల్ డ్రామాటిక్ సినిమాల్లో అటువంటి ఐటమ్ సాంగ్లు ఎందుకు అవసరమా అని చెప్పి అనిపించింది. అసలు ఎందుకు పెట్టారు బుచ్చిబాబు గారికి అంత సినిమా మీద పట్టుకున్నప్పుడు అటువంటి టైప్ ఆఫ్ ఐటమ్ సాంగ్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. బట్ సినిమా చూస్తున్నాను చెప్పు ఐ వాజ్ జస్ట్ ఎంటర్టైన్డ్ అండ్ సాటిస్ఫైడ్ విత్ సమ్ ప్లెంటీ ఆఫ్ సీన్స్ ఆఫ్ రామ్ చరణ్ గారు. అండ్ ఈ సినిమాలో ఆయన క్రికెట్ ఆడతారు, రెజ్లర్గా పోటీ చేస్తారు, అండ్ దాంతోపాటు లాస్ట్లో రన్నర్ అవుతారు. అండ్ అక్కడ చాలా క్లైమాక్స్లో మంచి ఎమోషనల్ సీక్వెన్స్ ఉంటుంది, అది మీరు ఎలా తీసుకుంటే అలా కనెక్ట్ అవుతుంది, ఒకవేళ తీసుకోలేకపోతే ఖచ్చితంగా మీకు కనెక్ట్ కాదు. సో ఈ సినిమాలో ఇంకేమన్నా పాజిటివ్స్ ఉన్నాయంటే ఇంతే కనిపించాయి, ఓన్లీ రామ్ చరణ్ గారు. సో ఈ సినిమా చూడొచ్చా అంటే మీ ఓకే వదిలేస్తున్నా, మీ ఇంట్రెస్ట్ మీద వదిలేస్తున్నా, బట్ కంపల్సరీగా ఒక్కసారి అయితే రామ్ చరణ్ గారి కోసం ఈ సినిమా చూడాలని అనుకుంటున్నా. సో ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5 అవుట్ ఆఫ్ 5. సో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కిందైతే కమెంట్ చేయండి. అంటే లైక్ ఈ సినిమా మీకు నచ్చిందో నచ్చలేదో అనే ఒపీనియన్ అయితే నాకు తెలుసుకోవాలి కాబట్టి.
సో పెద్ది అన్నారు, పెద్ది కూడా అయిపోయింది. అండ్ వెయిటింగ్ ఫర్ అదర్ విక్కీ పాన్ ఇండియా ఫిలిమ్స్. సో ఈ పెద్ది ఎలా అయితే ముగిసింది అని చెప్పి చెప్పుకుంటున్నా. సో ఈ సినిమా మీకు ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి. అందులో కీప్ వాచింగ్. బాయ్.